ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వచనాలు చదువుతుంది. యాకోబు బయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. గుడ్. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని వాక్యాన్ని చదివి వినిపించినటువంటి బ్రదర్ మౌనిష్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే, శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉంటున్నాం. ఈ సమయంలో అల్లూరు బాప్టిస్ట్ చర్చ్ నందు పాస్టర్గా పనిచేస్తూ ఉన్నటువంటి పాస్టర్ శామ్యుయల్ ప్రభాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈసీవై పరిచర్యకు ఎంతగానో సహకరిస్తూ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. అడిగినప్పుడల్లా దేవుని వాక్యాన్ని వివరిస్తూ సువార్త పరిచర్యలో ఉపవాస కోడికల్లో మన మధ్యలో పాల్గొంటూ ఉన్నారు. వారికి ఎంతైనా వందన బొద్దులమై ఉంటున్నాం. వారికి సమయాన్ని వాక్యాన్ని పంచుకోవడానికి సమయాన్ని వారికి అప్పచెప్తూ ఉన్నాం. వందనాలు సార్. వందనాలండి. వినిపిస్తుందండి నా స్వరము మీకు? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి దివ్య నామంలో నేటి ప్రాతకాల శుభములు కలుగునుగాక. ఈ రీతిగా యూసీవైసీ పరిచర్యను దేవుడు కొనసాగించుటకు తానిచ్చిన దర్శనానికి నిదర్శనంగా మన యొక్క కదలికలు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలం చేస్తూ ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రయాణములో మీతో కలిసి ప్రయాణం చేయుటకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరిని కూడా ప్రభునామంలో అభినందిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 12 వచనములను మనము చదువుకున్నాము. మరి చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దివి నుండి భూమికి దిగినటువంటి ఒక నిచ్చెన దర్శనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నిచ్చెన దర్శనము లేక ఈ కళ ఎవరికి కలిగింది అని మనము ప్రశ్న వేసుకుంటే మనకు అందరికీ కూడా తెలుసు. మరి యాకోబు బెర్షెబా నుండి హారానుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణము ఎందుకు చేస్తున్నాడో కూడా మన అందరికీ కూడా తెలుసు. మరి తన ప్రయాణంలో మరి చీకటి పడింది. మార్గాయాసంలో యాకోబు మరి అక్కడ ఆ రాత్రి విశ్రాంతికై మజిలీ వేసినట్లు కూడా మనము చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయంలో 43 నుంచి 45 వచనాలు మనము చూడగలిగితే అక్కడ మరి ఎందుకు ప్రయాణం చేశాడు అన్న విషయాలను మనము చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు యొక్క తల్లి తన కుమారునికి హితబోధ చేస్తూ ఉంది. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము అని తల్లి
నిర్దేశం చేసింది. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అని రిబ్కా తన కుమారుడైనటువంటి యాకోబుకు మరి నిర్దేశించింది. ఆ నిర్దేశాన్ని బట్టి యాకోబు మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బెయేర్షెబా నుండి మరి హారాను వైపు ప్రయాణం చేస్తున్న యాకోబు యొక్క అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాము. మరి ఆ ప్రయాణములో మజిలీ వేసి, ఆ మజిలీ వేసినటువంటి స్థలములో ఉన్నటువంటి రాళ్లలో ఒక రాతిని తలగడగా చేసుకుని నిద్రకు యాకోబు ఉపక్రమించాడు. మరి పెద్దలు సామెత చెబుతూ ఉంటారు, ఆకలి రుచిని ఎరుగదు, అలసిన శరీరము నిద్రకు స్థలాన్ని ఎరుగదు అన్న రీతిగా అలసి సొలచిన యాకోబు మరి విశ్రాంతికై ఆ యొక్క అరణ్యంలో మరి నిద్రకు ఉపక్రమించాడు. మన దృష్టిని ఆదికాండము 28వ అధ్యాయంలో 12వ వచనములోకి మరల్చుదాం. మరి యాకోబు నిద్రిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఓ స్వప్నం లేకుంటే కళలో ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే దివి నుండి భువికి దిగినటువంటి నిచ్చెన. మరి ఈ నిద్రిస్తున్నప్పుడు ఎందుకు మనకు స్వప్నాలు కలుగుతాయి అని మనము ప్రశ్న వేసుకుంటే, ఆ స్వప్నదర్శ ఫలితములను అర్థం చేసుకుంటాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము చూస్తే, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. కాబట్టి మానవుడు లోకానుసారంగా తలంచినటువంటి తలంపులను బట్టి గర్వాంధుడై అపాయమును కొని తెచ్చుకుని నాశనానికి దిగిపోతాడు. కాబట్టి ఆ నాశనము నుండి తప్పించటానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఉపదేశమును మరి వారు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారి చెవులను తెలియజేసి వారికి తన ఉద్దేశాలను తెలుపుటకు దేవుడు కలలను దర్శనములను కలిగిస్తాడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో ఎందరో భక్తాగ్రేసరులైన మన పితరులు ఈ రీతిగా దేవుని దర్శనముల చేత తమ యొక్క ఉనికిని, తమ యొక్క పద్ధతులను మార్చుకొని దేవుని చిత్తానుసారముగా తమ జీవితాలను అంకితము చేసుకున్నటువంటి వారు ఎందరో మన విశ్వాస వీరుల పట్టిలో చూడగలం. కాబట్టి అందును బట్టి ఒకవేళ దేవుడు యాకోబునకు ఈ దర్శనాన్ని కలిగించి ఉంటాడేమో. ఎందుకంటే యాకోబు అనగానే సార్థక నామధేయుడు, మోసానికి, గర్వానికి, సమస్త విధములైనటువంటి దైవిక వ్యతిరేకమైన ఆలోచనలకు తన జీవితాన్ని
మరి ఆలవాలము చేసుకున్నటువంటి వ్యక్తిత్వం యాకోబు స్వభావం. అందుకే యాకోబును ఇశ్రాయేలుగా మార్చటానికి దేవుడు ఈ స్వప్నాన్ని సిద్ధం చేసి దర్శించినాడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా యాకోబు వలె మన దైనందిన జీవితంలో మనకు కలుగుతున్నటువంటి నానా విధములైనటువంటి విపత్కర పరిస్థితుల్లో యాకోబు లాంటి స్వభావాన్ని మనం కూడా కలిగి ఉంటామేమో. అయితే ఆత్మదేవుడు అంటున్నాడు, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావు. మన తలంపులు ఎప్పుడూ కూడా నాశనాన్ని, అవమానాన్ని సంపాదించుకునే విధంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క తలంపులు శాశ్వతమైన ప్రణాళికలో మరి ప్రతి మానవుని కూడా ఆశీర్వాదపు బాటల్లో నడిపించటానికి, తన అత్యున్నత సింహాసనము నుండి మరి దిశ దశను నిర్దేశించేటువంటి వాడుగా మరి ఆత్మదేవుడు ఉన్నాడని ఈ ఉదయకాలము మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనకపోతే మన జీవితాలు ఈ లోకములో ఎలా ఉండేవో మనకు తెలియదు. అందుకే ప్రభు అంటాడు, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయంలో 11వ వచనంలో, పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు చదవండి. 29 సారీ అండి, ఒక్క నిమిషం. అవి సమాధానకర సంవత్సరములే కాని హానికరములు కాదు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మన యొక్క భవిష్యత్తును గూర్చి, మన యొక్క జీవిత విధానాన్ని గూర్చి ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు. మన జీవితములలో కానీ, యాకోబు జీవితములో కానీ దేవుడు ఎరిగి ఉన్నటువంటి ఉద్దేశము ఆశీర్వాదకరమైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 28వ అధ్యాయము 12 నుంచి 13 వరకు మనం చూస్తే, యాకోబు పారిపోతూ ఉన్నాడు. మనకు తెలుసు కారణము, తన జ్యేష్ఠ సహోదరుని కోపము నుండి తప్పించుకునేటువంటి ప్రయత్నం. మన భాషలో చెప్పాలి అంటే ఆత్మరక్షణ. అయితే ప్రాణభయముతో పారిపోతున్న యాకోబు ఆశలన్నీ దేవుని మీదనే ఉన్నాయి, కానీ తన ఆశయ సాధనకు మాత్రము తన స్వశక్తిని నమ్ముకున్నాడు. నేను యుక్తి గలవాడను, కుయుక్తి గలవాడను, నా శాయశక్తుల నేను ఈ యొక్క సమరంలో విజయము నాదే అన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలి అంటే యాకోబు గర్వాంధుడిగా మరి మనకు ఇక్కడ గోచరిస్తాడు. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మనము ఒక విషయమును గమనించాలి. యాకోబు మోసగాడే, గర్వాంధ స్వభావము కలిగిన వాడే, అహంకార దృష్టి కలిగిన వాడే, ప్రాణభయంతో పారిపోతూ ఉన్నాడు. ఓ ప్రక్క పిరికితనం కూడా ఆవరించింది. అయితే యాకోబులో ఇన్ని అవలక్షణాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యాకోబును ప్రేమించిన దేవుడు యాకోబును ఎడబాయలేదు. యాకోబును వెన్నంటుతూ ఉన్నాడు. ఒక యాకోబును మాత్రమే కాదు,
యాకోబు లాంటి స్వభావము కలిగిన మనందరిని కూడా దేవుడు ఎడబాయలేదండి. ఒకవేళ దేవుడు మనలను ఎడబాస్తే ఈ ఉదయకాలమును మనము దేవుని కృపను అనుభవించేవారిమా? అనుభవించలేం. అంటే దేవుడు మనలను ఎడబాయనందువలన మన జీవితాలకు ఈ దినాన్ని ఒక బహుమానంగా అనుగ్రహించాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు యొక్క ఆ ప్రయాణంలో మరి యాకోబు ఆలోచనలు ఎట్లున్ననో దేవుని ఆలోచన మాత్రము యాకోబును ఇశ్రాయేలుగా మార్చాలి. యాకోబు ఆశీర్వాదాల హస్తాలలో పెరిగాడు. ఆశీర్వదించబడిన హస్తము యాకోబును ఆశీర్వదించింది. ఈ ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో సార్థకం కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనందరి జీవితంలో కూడా అదే ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికే గాని శాపమునకు పాత్రులగుటకు కాదు అని చెప్పి మరి మనము దేవుని వాక్యములో చూస్తాం. మరి యాకోబు ప్రయాణములో అరణ్యములోకి వచ్చాడు. మరి యాకోబును ఎడబాయిని దేవుని కృప ఆ స్థలములో అరణ్యమును యాకోబుకు స్వర్గధామంగా మార్చినట్లు మనం చూస్తాం. యాకోబు ఒంటరివాడే, కానీ ఆ రాత్రి ఆ ఒంటరితనము వేవేల పరిశుద్ధ దూతల సహవాసాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ సహవాసములో సహనాన్ని కూడా దేవుడు యాకోబు యొక్క జీవితములో అనుగ్రహించినట్లు మనము చూస్తూ ఉన్నాం. మరి యాకోబు దిక్కుమాలిన స్థితిలో ఆ స్థలములో పరుండి ఉన్నాడు. ఎందుకంటే తన సహోదరుని దృష్టి నుండి దూరంగా వెళ్ళాలి, దాక్కోవాలి అనేటువంటి ప్రయత్నం. అయితే యాకోబు యొక్క దిక్కుమాలిన ఆలోచనలన్నీ కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చినట్లు మనము చూస్తాం. అసలు అరణ్యము అనగానే అపాయాలకు ఆలవాలం. అటువంటి అరణ్యంలో ఆ అరణ్యంలో యాకోబు విశ్రమిస్తున్నటువంటి ఆ స్థలము మరి దేవుని ఇల్లుగా ఆత్మదేవుడు యాకోబుకు రూపాంతరము చేశాడు. అంటే దేవుని కృపా బాహుల్యము ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనదో మనము ఆలోచన చేయాలి. మన దైనందిన జీవితంలో అనేక సార్లు మనము దేవుని యొక్క కృపా బాహుల్యము మన ఎడల ఎట్లున్నదో గ్రహించలేక అటు ఇటు తచ్చాడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుని కృపా గుడారములో నుండి నేను తొలగిపోవాలి అన్నటువంటి ఆలోచన మనసులో ఉన్నవారు ఎవరైనా సరే మీరు వెళ్ళాలనుకుంటారు. కానీ నిన్ను వెడబాయిని నీ దేవుడు నిన్ను వెంటాడుతాడు. ఆయన కృపా గుడారములో నిన్ను అమర్చుకుని నిన్ను బలపరుస్తాడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు 23వ కీర్తనలు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. అంటే కీర్తనాకారుడు ఆ మాటను వ్యక్తపరుచుటకు దేవునితో తనకున్న గొప్ప ఆధ్యాత్మిక బాంధవ్యములో తాను అనుభవించిన ఆ శ్రేష్టతను మననం చేసుకుంటూ కృతజ్ఞతగా ఈ మాట అంటున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యాకోబును వెంటాడుతున్నటువంటి దేవుని కృప నిన్ను నన్ను కూడా
వెంటాడుతూ ఉంది. ఎంతవరకు వెంటాడుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, ఈ మాట ప్రస్తుతము దేవుని గడియారములో సమయం ఎంత అన్న ఆలోచన మనకు కలిగిస్తూ ఉంది. మరి దేవుని గడియారములో సమయం ఎంత అని మనం ప్రశ్నించుకుంటే, మన యొక్క గడియారములో 5:34 కానీ దేవుని యొక్క గడియారములో సమయము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. దేవుని యొక్క గడియారములోని సమయము నేడు మనకు కృపాకాలమై ఉన్నది. దాన్ని చూచినప్పుడు కలిగిన దర్శనాన్ని బట్టి ఇది మహాభయంకరమైన స్థలము అనుకుని భయభక్తులు కలిగి తాను నిద్ర లేచిన తరువాత తాను ఏ రాతినైతే తలగడగా పెట్టుకున్నాడో దానిని స్తంభంగా నిలిపి నూనెతో అభిషేకించి తనను తాను ప్రతిష్ఠించుకున్నట్లు మనము చూస్తాం. బేతేలు అనగా దేవుని ఇల్లు. మరి బేతేలు అనే స్థలమునకు పూర్వనామము అనగా యాకోబు మజిలీ వేయకు ముందు, యాకోబు దానికి బేతేలు అనే నామకరణము చేయుటకు ముందు ఆ స్థలము లూజుగా పిలువబడుతూ ఉంది. లూజు అనగా రాళ్ల గుట్ట అని, రాళ్ల దిబ్బ అని అర్థం. ఎప్పుడైతే యాకోబును దేవుడు ఆ స్థలములో దర్శించాడో అది బేతేలుగా రూపాంతరము చెందింది. ఈ ఉదయకాలము ఆత్మదేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు మన జీవితము దేవుని మందిరంగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ బేతేలే నేడు యెరూషలేము పట్టణమైంది. అక్కడనే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు తన తండ్రి అయిన దావీదు నిర్దేశానుసారంగా మరి మహాదేవునికి మరి మహాఘనమైనటువంటి మందిరాన్ని నిర్మించాడు. ఆ మహాపట్టణమే నేడు ప్రపంచమునకు ఒక పొలిమెరగా చరిత్రలో మరి ఘనతకెక్కినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రాణభయముతో పద్దనారామునకు ప్రయాణము చేసిన యాకోబు మరి పద్దనారాముకు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో తన తాత అయినటువంటి అబ్రహాము ఊరు అనే తన పట్టణం నుండి బయలుదేరి కానాను ప్రయాణములో ఎక్కడ గుడారం వేశాడో అదే స్థలములో మరి యాకోబు కూడా గుడారాన్ని వేశాడు. అదేనండి బేతేలు. మరి ఈ యాకోబు అబ్రహాము వంశంలో 3వ తరానికి చెందినవాడుగా మనము చూస్తాం. యాకోబు పరుండిన స్థలములో ఆయన తలగడ యొద్ద ఆకాశము నుండి భూమికి దిగిన నిచ్చెన కొన మీద యెహోవా నిలుచున్నాడు. మరి తన పాపపు బురదలో పొర్లాడుతున్న మానవులను రక్షించుటకే దేవుడు ఎప్పుడు కూడా తల దగ్గర నిల్చుంటాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకం చేస్తుంది. పాపపు బురదలో పొర్లాడుతున్న ప్రతి పాపిని తన పాపము నుండి విడిపించటానికి దేవుడు ఆ పాపి యొక్క తల దగ్గర నిలవబడి మరి ఆ పాపి యొక్క హృదయాన్ని, మనస్సును, అంతరింద్రియమును పరిశీలన చేస్తూ తన దోషమును తనకు తెలియచేస్తూ ఆ దోషములో నుండి విడుదల కలిగించే తత్వము దేవుని యొక్క తత్వమై ఉన్నది. లోకరక్షకుడైన క్రీస్తు కూడా కలువరి శిలువ మీద నిటారుగానే తను చాలించాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము
అది అయి ఉన్నదని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నిచ్చెన దర్శనంలో దేవుడు యాకోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యాకోబు, నీ ప్రయాణము నా వైపే ఉండాలి. ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ తాతయు నీ తండ్రియు నా వైపే ప్రయాణం చేశారుగా, వారు విడవబడలేదుగా, వారు దీవించబడ్డారు, ఆదరించబడ్డారు. కాబట్టి నీ ప్రయాణము నా వైపే. కష్టములు, నిరాశ, నిస్పృహలు నిన్ను వేధించినా మన ప్రయాణము మన రక్షకుడైన ప్రభు వైపే ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసమునకు కర్త, కర్మ, క్రియ ఆయనే. అందుకే భక్త పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మన పితరులందరూ కూడా ఆ విధంగానే కర్త, కర్మ, క్రియ, నా రక్షకుడు క్రీస్తే అన్నటువంటి అపూర్వమైన విశ్వాసంతో ముందుకు సాగారు. ఆశీర్వాద భరితులుగా మార్చబడ్డారు. వారి ఆశీర్వాద ఫలాల శేషమే మనమై ఉన్నాము అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడైతే అరణ్యం వైపు వెళ్ళాడు. అసలు నేను ఏశావు దేవుడును అని పిలిపించుకోవాలి అనుకున్నాను, కానీ ఆ అర్హతను నీ సహోదరుడు కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు. కానీ నీవు భ్రష్టుడివే. కానీ నీవు భ్రష్టత్వములో ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ ప్రయాణము నా వైపే ఉండాలి. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదే స్వరము ఆత్మదేవుడు నేడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు, నీవు లోకం వైపు ప్రయాణం చేస్తే నీకు శాంతి లేదు, సమాధానం లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు. జాగ్రత్తగా మన యొక్క ఆధ్యాత్మిక ఆలోచనల ప్రయాణాన్ని లోకం వైపు నుంచి మన ప్రభువైన యేసు వైపు మరల్చుకుందాం. ఎందుకంటే యేసు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. మరి ఆయన వైపు చూస్తేనే మనకు ఆధ్యాత్మిక ఆనందం, భౌతిక భద్రత కలుగుతుంది అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఓ యాకోబు, ఏనాటికైనా నా వైపే ప్రయాణం చేస్తేనే నీకు క్షేమం. ఇదిగో నా రక్షణ మార్గం నీ కొరకే ఆవిష్కరించాను అని దేవుడు యాకోబును ప్రేమతో ఆ దర్శనములో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నాటిన సిలువ నిచ్చెన ఎక్కితే నీవు నాకు దత్తపుత్రుడవే. ఈ నిచ్చెనను తిరస్కరిస్తే నీవు ఏమవుతావో జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా ఈ దర్శనములో దేవుని స్వరము మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, మరి మనము కూడా తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క సిలువ నీడను విశ్రమించినందువలన ఆయనకు మనము దత్తపుత్రులమయ్యాం. భయపడుటకు ఆయన మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయనకు దత్తపుత్రులమై మన బాధలలో, మన బలహీనతలో అబ్బా తండ్రి అని ఆయన మీద ఆనుకుంటూ ఆయన కృపను అనుభవిస్తున్నాము అంటే ఆయన దత్తపుత్రులుగా మనలను స్వీకరించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సమయములో నా దర్శన ఆహ్వానమును తిరస్కరిస్తే మరో రోజు మరో మార్గమున
నా న్యాయపీఠము దగ్గరకే రావాలి. అది యాకోబైనా, నీవైనా, నేనైనా, ఈ వసుదైక ప్రపంచంలో ఉన్న ప్రతివాడు కూడా దేవుని ఆహ్వానమును మన్నించి ఆహ్వానం ప్రకారం మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన కృప గుడారములో దాచబడిన వారమై ఆయన దీవెనలను పొందుతాం. ఆహ్వానాన్ని తిరస్కరిస్తే మరో రోజు మనము ఆ న్యాయపీఠం ఎదుట నిలువబడి న్యాయ తీర్పులో మనం ఉంటామని గుర్తెరిగి యాకోబు వలె మరి మన జీవితాన్ని మార్చుకోవటానికి యాకోబును వెంటాడిన దేవుడు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఆయన గడియారములో సమయము ముగియలేదని గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అనేకులు ఆయన కృపలో వర్ధిల్లుటకు ఆత్మదేవుడు సహాయము చేయునుగాక. ఆమెన్. ఈ మంచి అవకాశమును కల్పించిన యూసీవైసీ వారికిని, ఈ వాక్య ధ్యానములో పాల్గొన్న మీ అందరినీ ఆత్మదేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు స్వామి. అయా ఉదయకాలం ప్రభా ఈ రీతిగా ఆయన నా ప్రియ బిడ్డలతో చేరి ప్రార్థించటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు నాయన, స్తుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడైన మా గొప్ప దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. మరి నా తండ్రి నాయన, మరి నిదాసుడు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యాకోబు జీవితం ఎలాంటిది, ఆయన ఏ రీతిగా దేవునితో పోరాడాడు ప్రభా. మరి లూజు ఆ పట్టణాన్ని బేతేలు దేవుని రొట్టెలుగా మార్చుకుని ప్రభా తన జీవితంలో ఎంతగానో ప్రభా నాయన పశ్చాత్తాపడి నాయన కర్త క్రియ కర్మ అంతా దేవుని వైపే చూస్తూ ప్రభా మరి ఆయనటువంటి నా ప్రభా మంచి దర్శనాన్ని ఆ స్థలంలో పొందుకోగలిగినాడు. నేటి జీవితంలో కూడా ప్రభా ఈ లోకంలో ఎంతో మోసకరమైనటువంటి జీవితం ప్రభా ఈ లోకంలో ఉంటుండగా ప్రభా నాయన ఆయన ఈ లోకాల నుంచి, శరీరాన్ని నుంచి, సాతాన్ నుంచి మమ్మల్ని తప్పించి నాయన నిజ దేవుడని వైపు తిరుగుటకు సహాయం దయచేయండి. నేనే మార్గమును సత్యము జీవం అని చెప్పిన నా దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు ప్రభు నాయన. ఆయన ఎంతో ప్రభా మరి ప్రభా ఆయా తన తాతగారు అబ్రహాము నాయన కట్టినటువంటి స్థలములోనే ప్రభా దేవుని మందిరాన్ని నాయన బలిపీఠంగా నిలబెట్టి నా ప్రభా మరి నా తండ్రి తను ఎంతగానో మార్పు చెంది ఉన్నాడు నాయన. తన ప్రయాణంలో పరిగెత్తుకొని పోతూ ఉన్నప్పుడు ప్రభా నీవు నా తండ్రి బిడ్డతో మీరు మాట్లాడగలిగినారు ప్రభా నాయన. ఆకాశానికి దివి నుంచి భూమికి ప్రభా నిచ్చెనగా నా ప్రభా మీరు కనబడి నా తండ్రి ఆయనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభా ఆయన పడ్డ పశ్చాత్తాపను బట్టి నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి జీవితంలో కూడా మేము కూడా ఆ రీతిగా ప్రభా తగ్గించుకుని ప్రభా దేవుని వైపు చూచే వారంగా ఉంటకు నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మాదిరికరమైన జీవితంగా మారిన యాకోబు ఇశ్రాయేలుగా మారిన మా జీవితాల్లో కూడా ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ దేవునికి ప్రీతిగా ఉండటకు నీ కృప చూపించమని ఆయన మరి ఈ వాక్యాన్ని చెప్పబడినటువంటి ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన నా తండ్రి నీకు వందనాలు. అలాగనే ఆ వాక్యము 30 60 100 ప్రతి హృదయంలో ఫలించులాగా నా సహాయం దయచేయమని నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.